అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ యూ రావణ్' 10వ భాగం. రచయిత బుజ్జిగారు. డాన్ మామ మాత్రం తన కూతుర్ని చూస్తుంటాడు వంట రూంలో అటూ ఇటూ తిరుగుతూ. రంగయ్యతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న తన కూతుర్ని అపురూపంగా చూస్తూ ఉంటాడు. మామా! మరీ అలా చూడకు. నా పెళ్ళానికి దిష్టి తగులుతుంది. నా బంగారానికి అంటే ఆ బంగారం కానింది నేనేరా! నా పాపని చూడు నాలానే ఉంది అని అంటాడు. అవును మామ! నీ రంగే నీ బేబీది కూడా. నా కోసం తనని ఇంత అందంగా పుట్టించినందుకు నీకు ఐ లవ్ యూ మామ అని ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు. ఛీ! పోరా! ఏంట్రా నువ్విలా ఉన్నావు ఛీ అని అనుకుని వాళ్ళకి టీ చేసుకొని తీసుకొని వస్తున్న నిధినే చూస్తూ ఉంటాడు డాన్ మామ. తాను రావణ్ వైపే కోపంగా చూస్తూ అమిత్ గారి దగ్గరికి వచ్చి టీ తీసుకోండి అన్నయ్య వస్తాడు కిందకి అని అంటున్నా తనని ప్రేమగా చూస్తూ ఉంటాడు. టీ తీసుకోకుండా తననే చూస్తున్న అతన్ని మళ్ళీ ఒకసారి టీ తీసుకోండని అంటే రావణ్ హలో సార్ టీ తీసుకోండి. నా భార్య మీ కూతురులా అనిపించిందా ఏంటి? అని అంటాడు. ఆ మాటకి నిధి అమిత్ గారు రావణ్ వైపు కోపంగా చూస్తూ ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు అని అనుకుని ఒకరిని ఒకరు చూసుకొని మీ కూతురు మీ దగ్గర లేదా అండి అని అంటుంది. పక్కనే ఉన్న మిశ్రా చిన్నప్పుడే మిస్ చేసుకున్నారు భయ్య వాళ్ళ పాపని అంటే అమిత్ వైపే చూసి తాను ఎక్కడ ఉన్నా మీకు కనిపిస్తారు. మీరు బాధపడకండని అంటున్న తనని ప్రేమగా చూస్తూ నా పాపవి నువ్వే కదమ్మా అని అనుకుంటాడు. అమిత్ గారికి, మిశ్రా గారికి కూడా టీ ఇచ్చి నిధి కిచెన్‌లోకి వెళ్తుంది. వెళ్తున్న తనని హలో నిధి, అభిరామ్ నాకు కూడా టీ అని అంటే కోపంగా వెనక్కి తిరిగిన తనని అమిత్ గారు చూస్తుంటే రావణ్‌ని ఏం అనలేక అయ్యో! మీకివ్వకుండా ఎలా ఉంటానండి? ఇస్తాను వేడి వేడిగా అని వెళ్ళిపోతుంది కిచెన్‌లోకి. చూసావా మామ నా బేబీకి నేనంటే ఎంత ఇష్టమో లోపలికి రమ్మంది చూడు. ఇక్కడైతే ఒకే కప్ ఇద్దరు షేర్ చేసుకుంటామని నవ్వుతూ అంటున్న తనని చూస్తూ నాకెందుకో డౌట్‌గా ఉందిరా. నా పాపకి నీ మీద ప్రేమ లేదనుకుంటా. ఏం చేసి పెళ్లి చేసుకున్నావురా? నాకు తెలియాలి అసలు ఏం జరిగిందో. అప్పుడు చెప్తాను నీ సంగతి అంటాడు. నా సంగతేమో కానీ నా బావగాడు వస్తాడు. వాడికి నువ్వెవరో తెలిస్తే నిన్ను ఏం చేస్తాడో చూసుకో అని నేను పోతున్నా మామ. కిచెన్‌లోకి నీ పాప దగ్గరికని డాన్స్ వేసుకుంటూ సినిమా చూపిస్తా మామ నీకు అని సాంగ్ పాడుతూ వెళ్తాడు రావణ్. వీడి వేషాలని నా అల్లుడికి బానే ఉంది తిక్క అని నవ్వుతూ అంటాడు డాన్ మామ. వంట రూంలోకి వెళ్ళిన రావణ్ రంగయ్య నువ్వు బయట పని చూసుకో అని అంటే వాడు సిగ్గుపడుతూ అయ్యో! నాకు తెలుసులే కొత్తగా పెళ్ళైన జంటకి అడ్డుగా ఉండకూడదని. మా రంగి నాకు అన్నీ చెప్పింది. నన్ను కూడా ఈరోజు పెందలాడే రమ్మందని వాడు సిగ్గుపడుతూ వెళ్ళిపోతాడు. వాడి చేష్టలు చూసిన రావణ్ పిచ్చి పిచ్చిగా నవ్వుతూ ఉంటాడు. వాడు సిగ్గుపడడం అంత కామెడీగా ఉంది మరి. నిధి రావణ్ ఓవర్ యాక్టింగ్‌ని చూడలేక ఆపుతావా ఇంకా అని అంటే తన దగ్గరికొచ్చి ఏంటి బేబీ అని అంటాడు. తన వైపు చూడకుండా నాకు కిచెన్‌లో పని ఉంది. మీరు వెళ్ళండని అంటే నాకు అది కావాలి. ఏది అని అంటే అది అని అంటాడు. ఏం కావాలో చెప్పండని అంటే తన దగ్గరికొచ్చి గట్టిగా హగ్ చేసుకొని తన పెదవులపై ముద్దు పెట్టి ఇది చాలు అని వెళ్ళిపోతాడు. వివిధ హాస్పిటల్ బయట ఉన్న పార్క్‌లోకి తీసుకువెళ్ళి కూర్చోండి. టీ ఆర్ కాఫీ అని అంటుంది. ఇప్పుడు అవసరమా వివిధ అని అంటాడు. పర్లేదు ఇంకా ఆ సూర్యుడు కూడా రాలేదు కానీ నా కోసం మీరొచ్చారు నిద్ర లేచి. సో, మళ్ళీ మీరు డ్రైవ్ చేసేటప్పుడు నిద్రపోతే అని నవ్వుకు తీసుకొనొస్తానుండండి అని హాస్పిటల్‌లో ఉన్న టీ కొట్టులో టీ తీసుకొని వస్తుంది. వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు తనని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు జీవన్. వెళ్తున్న తను కనిపించిన ప్రతి ఒక్కరిని తన అందమైన నవ్వుతో అందంగా మాట్లాడుతూ ఉంటే భలే అనిపిస్తుంది జీవన్‌కి. ఈ అమ్మాయికి నేనెక్కువగా కనెక్ట్ అవుతున్నానా ఏంటి అని అనుకుని నవ్వుతూ ఉంటాడు. వివిధ వస్తుంది. తన నవ్వుని చూసి ఏం గుర్తొచ్చిందో నాకు చెప్తే నేను కూడా మీతో పాటే నవ్వుతాగా అని అంటే నవ్వుని ఆపి ఏం లేదని తను టీ ఇస్తే తాగుతూ చాలా బావుందని అంటాడు. పాషా అన్న బాగా చేస్తారు టీ. నాకు అలసటగా అనిపించినా, ఎక్కువ సర్జరీస్ అలసిపోయినా నాకిక్కడ కూర్చొని ఆ టీ తాగితే చాలా రిలీఫ్‌గా ఉంటుందని అంటుంది. అయితే నీకు టీ చాలా ఇష్టం అన్నమాట. ఇంకా మీ పాషా అన్న చేసే టీ అంటే ఇంకా ఇష్టం అంతేనా? అని అంటే అంతే అంతే అని అంటుంది. తనని చూసి నవ్వి నువ్వెప్పుడూ ఇలానే ఉంటావా? అని అంటాడు. అంటే? అని అడిగితే ఏమీ లేదు. ఇంత ప్రశాంతంగా ఎలా అని అంటే ఏముంది? చిన్న జీవితం కదా! ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి. ఏ నిమిషం ఏం జరుగుతుందో అని రేపటి గురించి నేను
ఆలోచించను. నిన్న జరిగిన దాని గురించి బాధపడను. ప్రెజెంట్ టైంని హ్యాపీగా ఉండేలా చేసుకుంటా అని ఎంజాయ్ చేస్తుంది తన టీని. జీవన్ తన వైపు చూసి నన్ను నీ వైపు లాగేస్తున్నావు, మాయ చేస్తున్నావు. నన్ను నీ మాటలతో బుజ్జి పెదవుల్ని, బుజ్జి బుజ్జి మాటలతో నన్ను. దేవుడా! ఈ పిల్లతో నా జర్నీ ఎలా ఉంటుందో ముందు ముందు అనుకుని తన వైపు అలానే చూస్తూ ఉంటాడు జీవన్. ఆ చూపు వివిధకి తగులుతుంది అనుకుంటా మాట్లాడుతున్న తను మాటలు రాక అలానే ఆగిపోయి ఒకసారి జీవన్ని చూస్తుంది. తన వైపే చూస్తున్నా తనని సూటిగా చూడలేక దేవుడా! నువ్వలా చూస్తుంటే నేనేమైపోవాలని అనుకుని ఇప్పుడే వస్తాను అని తను తాగిన టీ గ్లాస్‌ని తీసుకొని వెళ్ళిపోతుంది. అది చూసిన జీవన్ నవ్వుకుంటాడు. ఈ పిల్లకి అర్థమయిందనుకుంటా. నేను తనని చూస్తూ ఉన్నాను అని ఉండలేక వెళ్ళిపోయినట్టుంది. మరి రేపటి నుంచి 10 డేస్ ఒకే ఇంట్లో ఎలా ఉంటుందని అనుకుంటాడు జీవన్. ఈ 10 డేస్‌లో ఈ పిల్ల మీద నా ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటాడు. వివిధ జీవన్ దగ్గరికొచ్చి నేను సైన్ చేసి ఒక పేషెంట్‌ని చూసి వస్తాను అని వెళ్తూ మీకు బోరుగా ఉందా అని అంటే కొంచెం అని అంటే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న రీల్స్‌ని చూడమని తన ఐడీ చెప్పి వెళ్తుంది. ఓకే అని ఓపెన్ చేస్తాడు జీవన్. వివిధ డాన్స్ ఇంకా తన పిక్స్ చాలా ఉంటాయి. అసలే చబ్బీగా ఉంటుంది కదా! శారీలో ఉన్న ఫోటో చూసి బాబులో తెలియని ఫీలింగ్. ఇంకా చూస్తే ఏమైపోతాడో అని ఆగిపోతాడు. నాకు బుజ్జిని పెళ్లి చేసుకోవాలని అనిపించింది కానీ, తనని చూసినప్పుడు నాలో ఈ ఫీలింగే లేదు కానీ, ఈ అమ్మాయిని చూసిన క్షణం నుంచి ఏంటిది అని అనుకుంటాడు. ఏం చేసింది నన్ను? ఒక హగ్గుతో ఒక హగ్ నన్ను ఈ పిల్ల చుట్టూ తిరిగేలా చేశాయి. ఎప్పుడెప్పుడు చూడాలా అని ఇంత పొద్దున్నే తన కోసమే వచ్చేలా చేసింది రాక్షసి అని అనుకుంటాడు జీవన్. నివేద్ కిందకొస్తాడు. హాల్‌లో ఉన్న కొత్త వాళ్ళని చూసి ఎవరా అని దగ్గరికి వచ్చి ఎదురుగా ఉన్న అతన్ని చూస్తూ ఎవరు మీరంతా అని అంటాడు. వేద్‌ని చూసి హ్యాపీగా వినిపించి వెళ్ళి హగ్ చేసుకొని సారీ అని అంటాడు. ఎవరు మీరు? నాకెందుకు సారీ చెప్తున్నారు అని అంటే నేను అమిత్ అని అంటే తనకి దూరంగా జరిగి కోపంగా ఇంకెవరిని దూరం చేయాలని వచ్చారు అని అంటాడు. వేద్ నేను చెప్పేది విను. ఆ రోజు నా పరిస్థితిని అర్థం చేసుకో. నా కూతురు బ్రతికుండాలి. ఎక్కడో అక్కడని నీకు నీ చెల్లిని దూరం చేశాను కానీ, ఆ దేవుడు నాకు, నా భార్య నీకు, నా కూతుర్ని ఇద్దరిని దూరం చేశాడు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలీదు కానీ, నా జీవితంలో పడిన మచ్చ పోవడానికి నేనిలా మారిపోయానని అంటాడు. మీరు ఎలా మారినా, ఎవరి కోసం మారినా మా అమ్మ, నాన్న ఇప్పుడు లేరు. నా చెల్లిని దూరం చేశారు. తాను కూడా ఎక్కడ ఎలా ఉందో అని అంటున్న తన దగ్గరికి రావణ్ వచ్చి బావ నీ చెల్లిని నీకు చూపిస్తాగా. మామ అత్తని కూడా నువ్వు చూడక చాలా ఇయర్స్ అయిపోయింది కదా! మామ అత్తని నీకు చూపిస్తా. మరి నాకేమిస్తావు అని అంటాడు. అసలు తాను ఏం విన్నాడో అర్థం కాలేదు. తన భార్య ఇంకా ప్రాణాలతో ఉందా? అలానే నీవే ఏమంటున్నావు బావ? నా చెల్లి ఎక్కడుంది? తను ఎవరు నీకు తెలుసా? ఎలా బావ అని అంటాడు. అది చెప్తా గాని మామ నీకు అత్తనిస్తే నాకేమిస్తావని అంటాడు. ఏం కావాలో అడుగు అంటే నీ పాప కావాలి. నీ పాప నా దగ్గర నాతో నా భార్యగా ఉండాలి. నీతో వస్తానన్నా నువ్వు తీసుకుని వెళ్ళకూడదు. అసలు నిన్ను తన తండ్రిగా ఒప్పుకుంటుందో లేదో తెలియదు. ఈ విషయం తెలియగానే తన డెసిషన్ ఎలా ఉంటుందో తెలీదు. అసలే నా భార్య కడుపుతో ఉందిప్పుడు అని అంటాడు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అని అంటే తనకి, నిధికి మధ్య జరిగింది చెప్పగానే కోపంగా వచ్చి రావణ్‌ని కొడతాడు. రావణ్ ఏమీ మాట్లాడడు. తాను కొట్టే దెబ్బలు తన శరీరానికే కానీ, తన మనసులో నిధి విషయంలో చేసిన దానికి ప్రతి క్షణం తను మనసులో నరకం అనుభవిస్తున్నాడు. తను కొట్టినా కానీ ఏమీ రియాక్ట్ అవ్వడం లేదు వేద్. వేద్ ఆపడానికి ట్రై చేస్తాడు అమిత్ గారిని. బట్ రావణ్ వద్దు బావ పక్కకు తప్పుకో అని తనని నెట్టేస్తాడు. కిచెన్‌లో ఉన్న నిధి పైకి వెళ్తుంది. కింద ఏదో గొడవగా అనిపిస్తుంటే బయటకొచ్చి చూస్తుంది. అమిత్ గారు రావణ్‌ని కొట్టడం చూసి వేగంగా కిందకొచ్చి అమిత్ గారిని నెట్టి అసలెవరు మీరు? నా భర్తను ఎందుకు కొడుతున్నారని రావణ్‌ని చూసి తన పెదవిపైన బ్లడ్‌ని తుడిచి అన్నయ్య ఎవరో మీ బావని అలా కొడుతూ ఉంటే చూస్తూ ఉన్నావేంటి? అసలెవరు వీళ్ళు? వెళ్ళిపొమ్మను అని కోపంగా చెప్పి రావణ్‌ని కూర్చోబెట్టి వాటర్ తీసుకొచ్చి తను నిన్ను కొడుతూ ఉంటే తిరిగి కొట్టలేవా? నీ ప్రతాపం అంతా నా మీద, మా అన్నయ్య మీదేనా అని అంటూ ఏడుస్తుంది. తన కోసం నిధి కంట్లో వస్తున్న కన్నీళ్లు చూసి వేద్ అందుకే నేనేమీ అనలేదు బావ అని అంటాడు. అమిత్ గారికి కోపం వచ్చి నిధిని వెనక్కి లాగి వాడు నిన్ను అంతలా బాధపెట్టినా నువ్వు వాడి మీద అంత ప్రేమ ఎలా చూపిస్తున్నావు? వద్దు వాడు మనకి వెళ్ళిపోదాం మనం ముంబై పద పాప అని అంటాడు. అసలు మీరెవరు? వదలండి. పాపేంటి? పిచ్చిగాని పట్టిందా అని అంటే వేద్ వచ్చి నిధితో తానే మీ నాన్న అని అంటాడు. ఆ మాటకి వేద్‌ని చూసి ఏమంటున్నావు అన్నయ్య అని అంటుంది.
అవును నిధి అని జరిగింది మొత్తం చెప్తాడు. అది విన్న తర్వాత కోపంగా రూమ్‌లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. తన వెనక వెళ్ళాలని ఉన్నా రావణ్ వెళ్ళడు. అమిత్ గారు బాధగా చూస్తారు. నిధి అని పిలుస్తూ రూమ్ డోర్ కొడుతూ ఉంటే ప్లీజ్ అన్నయ్య నన్ను ఒంటరిగా ఉండనివ్వని అంటే ఏమీ మాట్లాడకుండా కిందకొచ్చేస్తాడు. అమిత్ గారు రావణ్‌ని కోపంగా చూస్తూ నా కూతుర్ని నీకు దూరంగా తీసుకొని వెళ్ళకపోతే చూడు అని అంటాడు. మీరు ఆపుతారా ఇంకా? అసలు నిధి ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుందో అసలు అని నాకు భయంగా ఉంది. ప్లీజ్ మీరు సైలెంట్‌గా ఉండండి. బావ నువ్వు వెళ్ళు పైకి. నిధికి ఇప్పుడు నీ తోడు చాలా అవసరం అంటే అమిత్ కోపంగా తనని అంత బాధ పెట్టినా వాడిని ఎందుకు తన దగ్గరికి వెళ్ళమంటావు? నా కూతుర్ని ఎంత బాధ పెట్టాడు వీడు అని అంటే అంతే ప్రేమ కూడా ఉంది తనకి. ఇంకా చెప్పాలంటే నీకన్నా నాకన్నా కూడా ఎక్కువే ఉందని అంటాడు వేద్. అమిత్ గారు కోపంగా చూస్తారు రావణ్‌ని. రావణ్ తన వైపు చూడకుండా పైకి వెళ్ళిపోతాడు. నిధి డోర్ ఓపెన్ చెయ్యి ప్లీజ్ అని అంటూ డోర్‌ని కొడుతూ ఉంటే అప్పుడు డోర్ తీసి సైలెంట్‌గా వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది. రావణ్ నిధిని చూస్తాడు. ఏడుస్తూ ఉంటుంది. చాలా కళ్ళు మొత్తం రెడ్ అయిపోయాయి. ఫేస్ కూడా రెడ్ అవుతుంది. రావణ్ వచ్చి నిధి ఇటు చూడు అని అనడంతో తనని గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తుంది. రావణ్ ఈ విషయం అన్నయ్యకి తెలుసా అని అంటుంది. వాళ్ళకి ఆ రోజే తెలుసని అంటే నేను వాళ్ళ కూతురు కాకపోయినా నన్ను కన్నబిడ్డలని చూసుకున్నారు. ఇక అన్నయ్య తన సొంత చెల్లి ఎక్కడుందో అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. నా కోసం అన్నీ వదులుకొని 3 ఇయర్స్‌గా కేఫ్ చూసుకున్నాడు. నా కోసం ఇన్ని చేశారు. ఏమి కానీ నా కోసం ఒక్కరోజు కూడా నా మీద వాళ్ళ ప్రేమ తగ్గలేదు రావణ్. నా కోసం అమ్మ, నాన్న ప్రాణాలు కూడా కోల్పోయారు. వాళ్ళ కోసం ఏం చేసినా తక్కువే. ఇప్పుడు ఆయన వచ్చి నేను తన కూతురు అంటే సరిపోతుందా? వెళ్ళిపోతానా? లేదు. నా కుటుంబం ఇదే. అన్నయ్య ఒక్కడు నాతో ఉంటే చాలు. నేను అన్నయ్యతోనే ఉంటానని అంటుంది. ఆ మాటలు వింటారు అమిత్ గారు. ఇంకా నివేద్, రావణ్ నా కోసం ఒకటి చేస్తావా? నా చెల్లి ఎక్కడున్నా నువ్వు తీసుకొనొస్తావా? నేను ఇన్ని రోజులు పొందిన ఈ ప్రేమ తనదే. నేను లాక్కున్నాను. ఆయన అలా చేయడం వల్ల అన్నయ్య ప్రేమ ఇంక తనకే దక్కాలి రావణ్. ప్లీజ్ తనెక్కడున్నా తీసుకొనిరా అంటాడు. తప్పకుండా అని నిధి మీ నాన్నగారని అంటున్న తనతో నాన్న తనని నాన్న అని నేనెప్పటికనుకోను. ఇన్ని సంవత్సరాలు గుర్తురాని కూతురు ఇప్పుడు గుర్తొచ్చిందా తనొచ్చాడని? ఇక్కడ ఉన్న అన్ని బంధాలని వదిలి తనతో వెళ్ళను. తనని ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళమను అని అంటూ నేను చిన్ని దగ్గరికి వెళ్తానని బయటికి వచ్చిన తనకి అమిత్ ఇంకా నివేద్ కనిపిస్తారు. అమిత్ గారిని చూడకుండా అన్నయ్య డాక్టర్ కాల్ చేశావా? ఆవిడ వస్తానన్నారా అని అంటే వస్తూ ఉంటార్రా అంటాడు. ఓకే నేను చిన్నిని ఫ్రెష్ చేయించి రెడీ చేస్తానని అన్నయ్య తనని వెళ్ళమని చెప్పండని అమిత్ గారిని కోపంగా చూసి వెళ్ళిపోతుంది. కథ ఇంకా ఉంది. మరి తన తండ్రి ఒక డాన్ అని తెలిసి వేద్ అమ్మ నాన్న తన చెల్లి దూరం అయిపోవడం తనకు తండ్రి వల్లే అని తెలిసిన నిధి అతన్ని క్షమిస్తుందా? తన చెల్లెలు వివిధ అని వేద్ తెలుసుకుంటాడా? మరి అభి వీళ్ళందరి గురించి ఎలా తెలుసు? మరి వీళ్ళందరినీ ఎలా కలపబోతున్నాడు? మరొక పక్క నిధి అభిరామ్ మీద ఇంత ప్రేమ ఉంచుకొని కూడా కోపంగా ఉంది. మరి తన కోపాన్ని కరిగించి ప్రేమగా మారుస్తుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.